వెల్కమ్ బ్యాక్ టు ఆదివారం అతిథి. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ ఇప్పుడు ఒక 2-3 ప్రాజెక్ట్స్ రాస్తున్నానండి. స్క్రిప్ట్స్ జరుగుతుంది, స్క్రిప్ట్ వర్క్ త్వరగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అందులో మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ బేస్డ్ కూడా ఉంది ఒకటి. సో ఏది ముందుకు వెళ్తానో చెప్పలేము. మేబీ అనదర్ 10 days 15 days ఇప్పుడే సాహసం అయింది కాబట్టి 10-15 days రెస్ట్ తీసుకుని విల్ అనౌన్స్ సంథింగ్. ఓకే, మీరు ఇందాక అన్నారు టెక్నాలజీ పెరుగుతోంది కాబట్టి ఖర్చు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని. అలా కాకుండా సినిమా తీసే విధానంలో శ్రమ కూడా తగ్గుతుందా? శ్రమ తగ్గడానికి అసలు ఛాన్సే లేదండి. ఎందుకంటే ఆడియన్సే బాగా టెక్నికల్ అవేర్నెస్ పెరిగిపోయిందండి ఆడియన్స్కి. సో ఏదైనా ఊరికే ఇంతకుముందు ఫాస్ట్గా జరిగాయి అని చెప్పి అడుగుతారు సినిమాలు, ఇప్పుడు ఎందుకు జరగట్లేదని అడుగుతారు. ఇంతకుముందు మీరు అన్నట్టు మన ఇద్దరం మాట్లాడుకుంటే కెమెరా అక్కడ ఉండేది, అదే పొజిషన్లో ఉండేది, ఆ కెమెరా అక్కడ ఉండేది. సో ఆ సీన్ యాక్టర్స్ ఇద్దరు పర్ఫామ్ చేస్తూ ఉండేవారు, 2-3 కట్స్లో అయిపోయేది. సో ఒకసారి లైటప్ చేసి ఈ పర్టికులర్ ప్లేస్ని ఇక్కడే అయిపోతుందండి మొత్తం. ఇప్పుడు అలా యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళ టెక్నికల్ అవేర్నెస్ కానీ ఆ సీన్ మేకింగ్లో కానీ అది చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ ప్లస్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అంటే బహుశా ఎక్స్పోజర్ పెరిగి ఛానల్స్ పెరిగి హాలీవుడ్ సినిమాలు చూసి ఎంటీవీలు చూసి చూసి రకరకాల ఆడియన్స్కి కూడా వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో టెక్నికల్గా ఆ స్టాండర్డ్కి వెళ్ళాలంటే ఆ టైం పడుతుందండి. ఎవరు అప్పుడు ఇంతకుముందు సీన్ రోజుకి 2-3 సీన్లు తీసిన రోజులు కూడా ఉన్నాయంటారు. బట్ ఒక సీన్ ఇవాళ 3 రోజులు అలా పడుతుందండి, తప్పదు. ఇప్పుడు సడన్గా మీకు ట్రాక్ అండ్ ట్రాలీ వేయాలి, నిమ్మి వేయాలి, ఈ ఒక్క షార్ట్ మీకు క్లోజ్ తీయడానికి ఒక 2-3 hours పడుతుంది, అది కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యి అన్నీ చేయడానికి. అవును, రైట్. అయితే ఒక దర్శకుడిగా సక్సెస్ అవ్వాలి అంటే వేటిని ఫాలో అవ్వాలి అంటే? ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ ఇన్స్టింక్ట్. రకరకాలుగా చెప్తుంటారు. అందులో డిఫరెంట్ పాత్ మీద వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ చెప్తుంటారు. ఓహో నువ్వు ఈ సాంగ్ సరిగ్గా పెట్టట్లేదనో, లేకపోతే ఇది పెట్టట్లేదనో, అది చేయట్లేదనో, ఇది చేయట్లేదనో. బట్ అల్టిమేట్గా మీ ఇన్స్టింక్ట్ మీరు ఫస్ట్ నమ్మింది అది తీసుకుంటూ వెళ్ళిపోతే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఓకే, అయితే నవ్వే డేస్ బూత్ని ఎక్కువగా చూపిస్తూ సినిమాలను సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు చాలామంది అనే ఒక కామెంట్ ఉంది. దానిపై మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ ఏం లేదండి. వాళ్ళు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది అంటే గవర్నమెంట్ అలౌ చేసింది కదా, సెన్సార్ బోర్డు అలౌ చేశారు కదా, లీగల్గా వచ్చారు కదా. సో లీగల్గా వచ్చారు, ఆడియన్స్ లీగల్గా చూస్తున్నారు, ఆ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. సో అందులో తీసే వాళ్ళు తప్పే ఉంటుంది. సో చూసే వాళ్ళు తప్పుందంటారు? డెఫినెట్గా ఇఫ్ యూర్ ఎంకరేజింగ్ సంథింగ్ ఆబ్వియస్లీ అది వస్తుందండి. ఓకే, ఇఫ్ యూర్ ఎంకరేజింగ్ సంథింగ్. బట్ మీకు ఇందాక చెప్పినట్టు ఏదన్నా కొనుక్కుంటారని నమ్మకంతోనే ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు. మీరు కొనుక్కుంటలేదంటే ఎందుకు చేస్తారు ఎవరైనా? ఫైన్, రైట్. అయితే ఒక కొత్త డైరెక్టర్ సీనియర్ హీరోయిన్తోనో చేయాలనుకుంటారు, అలాగే కొత్త హీరో సీనియర్ డైరెక్టర్తో, పెద్ద డైరెక్టర్తో, ప్రొడ్యూసర్తో చేయాలనుకుంటారు. బట్ మీరు ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోను టచ్ చేయలేదు, ఒక్క గోపీచంద్ గారిని తప్ప. సో ఫ్యూచర్లో స్టార్ హీరోని పెట్టి మెయిన్ క్యారెక్టర్గా పెట్టి తీసే ఛాన్సెస్ ఉన్నాయి? డెఫినెట్గా ఉన్నాయి. సో ప్లాన్స్ ఉన్నాయంటే? ప్లాన్స్ ఉన్నాయి, చూడాలి ఎంతవరకు ముందుకెళ్తుంది. ఓకే, సో సినిమాలు కాకుండా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో బుక్స్ చదువుతానండి బాగా. ఓకే, బాగా బుక్స్ చదువుతాను. ఎన్జీసీ, డిస్కవరీ ఛానల్ అంటే చూస్తాను. రైట్ నో పిల్లలతో ఎక్కువ ఆడుకుంటూ ఉంటాను. లాస్ట్ 2-3 years నుంచి ఎక్కువ టైం పాస్ చేసేది అలా వాళ్ళతోనే వెళ్ళిపోతాయి. మీరు తీసిన సినిమాలు కాకుండా వేరే ఏ సినిమాలు బాగా ఇంప్రెస్ చేసాయి? కృష్ణవంశీ గారి సినిమాలు అండి, గంగరాజు గారి సినిమాలు. అంటే ఇంకా పాత తరానికి వెళ్తే కే విశ్వనాథ్ గారు, బాపు గారు, పోకిరి, ఒక్కడు, అవన్నీ చాలా ఉన్నాయండి సినిమాలు. మీరు లిస్ట్ చెప్పమంటే చాలా చెప్తాను ఇంప్రెస్ చేసి. సో ఓల్డ్ న్యూ అని తేడా లేదు, అన్నీ కూడా అన్నీ అంటే అంతే. ప్రతిదీ మంచి సినిమాలు వస్తూనే ఉంటాయండి. అవి చూసినప్పుడు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాను. ఓకే, సో ప్రజెంట్ ఒక సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తూ ఉంటే ఈ సినిమాని ఇందాక ఎక్కడో చూసాం, లేదా ఈ సీన్ను ఇలాంటి సీన్స్ ఎక్కడో చూసాం అన్న థాట్ వ్యూవర్స్ కలుగుతోంది. అంటే కాపీ సినిమాలు ఎక్కువ అయ్యాయా, లేకపోతే అది ఇన్స్పిరేషన్గా తీసుకుని చేస్తున్నారనుకోవచ్చు? ఇన్స్పైర్ అయ్యి చేసేదండి, ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి చేసేదే. బట్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఆ సీన్ ఇందులోంచి యాజ్ ఇట్ ఈస్ ఇందులో పెట్టేశారు అని అనిపిస్తే మట్టుకు అది నిజంగా అలా తీస్తే మటుకు ఆ ట్రెండ్ అయితే ఎంకరేజ్ చేయకూడదు. మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేయకూడదు.
So 100% కాపీ చేయరు. ఇన్స్పైర్ అయ్యి చేయొచ్చు, బట్ మోస్ట్లీ ఇన్స్పైర్ అయ్యే చేస్తారండి. ఏదైనా నచ్చింది దానికి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అసలు సినిమా అంటేనే ఒక ప్యాషన్ లాంటిది. ఇందులో ఒక ఇతనితో నేను చేయాలి, ఇతనితో వీళ్ళతో నేను వర్క్ చేయాలి అన్న డ్రీమ్ ఏమన్నా ఉందా? లేదండి, అలాంటిది స్టోరీస్ ఉన్నాయి, కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి నాకు. సో ఈ సబ్జెక్ట్స్ అయితే డెఫినెట్గా స్క్రీన్ మీద చూడాలనిపించే సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఎప్పుడు ముందుకెళ్తాయి అన్నది తెలియదు. అయితే చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి రావాలనే డ్రీమ్తో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డైరెక్టర్గా ఎంటర్ అవ్వాలని చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ దెమ్. చెప్తున్నాను, మీరు ఇందాక అన్నట్టు డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, ప్రొజెక్షన్స్ కూడా డిజిటల్ అయిపోయి, ప్రింట్స్ కాస్ట్ ఉండవు, ఏముండవు. యూ కెన్ మేక్ ఎ ఫిలిం ఇన్ ఎ వెరీ లో బడ్జెట్ 5Dతో. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ దెమ్ టు ఎంటర్ అండ్ షో ద టాలెంట్ ఇన్ లిటిల్ టైం. ఇంతకుముందు అంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది కాదు. ఒక సినిమా తీయాలంటే దాన్ని మౌంట్ చేయడానికి మినిమం ఇంత బడ్జెట్ అవసరం ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టాన్లీకి డబ్బా ఉందండి, ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చింది దానికి, హిందీలో 7Dలో తీశారు. అది ఎవరో ఎక్స్పెక్ట్ చేయం, మినిమం బడ్జెట్తో తీశారు 7Dలో. సో దిస్ ఈస్ ద రైట్ టైం. ఎవరన్నా వచ్చి నిజంగా ఇఫ్ దే హ్యావ్ ద టాలెంట్ దే కెన్ జస్ట్ నీడ్ టు ప్రూవ్ ఇట్. ఓకే, అయితే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ స్టైల్ వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటారు. అసలు డైరెక్టర్ ఎలా ఉండాలంటారు? అదే కష్టమైన క్వశ్చన్ అడిగారు, ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడిగారు. లైక్ ఐ సెడ్, ఇన్స్పిరేషన్. ఒక డైరెక్టర్ కెన్ బి ఇన్స్పైర్డ్ బై ఎనీథింగ్. ఓకే, సో మీరు అన్నట్టు కొంతమంది డైరెక్టర్స్ వేరే వర్క్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు, బట్ అల్టిమేట్గా ఆయన తీసింది కొత్తదనంగా తీసి ఆడియన్స్ మెప్పించేయడం లేదన్నదే కౌంట్ అవుతుందండి. ఆబ్వియస్గా అన్ని కథలు కూడా మనకి ఎప్పుడో ఎలాంటి కథ మనం ఎంచుకున్నా సరే ఎక్కడో చోట మీకు లింక్ దొరుకుతూనే ఉంటుంది. మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఎక్కడో చోట దొరుకుతూనే ఉంటుంది. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గెట్ ఇన్స్పైర్డ్ సమ్వేర్. సో మీరు ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారు? నేను ఎక్కువ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అవుతాను. ఓకే, బికాజ్ ఐ కీప్ అప్డేటింగ్ మై సెల్ఫ్ విత్ లేటెస్ట్ న్యూస్ కానీ ఇంకోటి కానీ. సో ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని దాని గురించి ఏదైనా చిన్న ఆర్టికల్ చదివినా సడన్లీ ఇట్ కెన్ ట్రిగర్ అండ్ స్టోరీ ఇన్ యూ. ఓకే, డెఫినెట్గా. సో ఫైనల్గా మా ఆదివారం అతిథి ప్రోగ్రామ్కి వచ్చి మరింత కలర్ఫుల్గా మా ప్రోగ్రామ్ని మార్చేశారు. సో మా వ్యూవర్స్కి ఏం చెప్పారు? డెఫినెట్గా సాహసం చూసి మీరు అందరూ అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను. మీరు అందరూ వెళ్ళి డెఫినెట్గా సాహసం చూడాలని కోరుకుంటున్నాను, చూడకపోతే. రైట్, సాహసం మూవీ తీయడమే సాహసం, కానీ చూడడం మాత్రం సాహసం కాదు. ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా వెళ్ళి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చూసి పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేయదగ్గ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ ఎలేటి గారు. ఇక్కడికి వచ్చి ఎన్నో విషయాలు మాకు చెప్పారు. అలాగే డైరెక్టర్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో డైరెక్టర్స్గా వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇది ఇవాల్టి ఆదివారం అతిథి కార్యక్రమం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.